Good morning, students, and welcome to Sai Ram Sampath Rao Education. My name is Manikanta. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా ఈరోజు మనం న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే బ్రిక్స్, G7 అదేవిధంగా G20 కంట్రీస్ గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల అంశం అనేది తెలంగాణలో హాట్ టాపిక్గా అయింది. సో ఈ కాంటెక్స్లో మనం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి చదువుకుంటాం, యాంటీ డిఫెక్షన్ లా గురించి చదువుకుంటాం. అదేవిధంగా వడ్డీ రేట్లు తగ్గించిన యూరోపియన్ కమర్షియల్ బ్యాంక్స్. సో ఈ కాంటెక్స్లో వడ్డీ రేట్లను తగ్గించడము అది ఇన్ఫ్లేషన్ మీద, ద్రవ్యోల్బణం మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది, అది మన ఇండియా కాంటెక్స్లో చదువుకుంటాం. రైట్. అదే కాకుండా పంచాయతీ ఎన్నికల్లో కాగితరహిత ఓటింగ్ విధానాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చదువుకుంటాం. ఇదే కాకుండా ఈనాడు ఎడిటోరియల్లో రానున్నది బయో విప్లవం అనేసి మేజర్గా ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం బయోటెక్నాలజీ గురించి చదువుకుంటాం. తర్వాత సస్పెక్ట్ రిజిస్ట్రీ, సైబర్ భద్రతకి సంబంధించి సస్పెక్ట్ రిజిస్ట్రీని తీసుకురావడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో సైబర్ సెక్యూరిటీ, అదేవిధంగా సస్పెక్ట్ రిజిస్ట్రీ, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఏవైనా ఆస్పెక్ట్స్ ఉంటే వాటి గురించి చదువుకుంటాం. సో లాస్ట్గా 16th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రుణాలపై రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలి అనేసి బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో రాష్ట్రాలకు ఎందుకు రుణాల మీద స్వయం ప్రతిపత్తి కావాలి, అదేవిధంగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ గురించి చాలా వరకు డిబేట్స్ జరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఏవైతే ట్యాక్స్ రేట్స్ ఉన్నాయో షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ 41% నుంచి 50%కి ఇంక్రీజ్ చేయాలని చూస్తున్నారు. సో ఈ కాంటెక్స్లో మనం 15th ఫైనాన్స్ కమిషన్, అదేవిధంగా 16th ఫైనాన్స్ కమిషన్ గురించి కూడా చదువుకుంటాం. రైట్. సో ఇకపోతే మేజర్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రైట్. ఇకపోతే మేజర్గా మనం ఈరోజు న్యూస్ చూసుకునే ముందు సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ చూద్దాం. రైట్. విచ్ ఆఫ్ ద పర్సన్స్ ఈజ్ రీఎలెక్టెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజెస్. సో అఫీషియల్ లాంగ్వేజెస్కి సంబంధించి ఇటీవల పార్లమెంట్ కమిటీకి చైర్పర్సన్గా ఎవరిని ఎంపిక చేయడం జరిగింది అనేది క్వశ్చన్. ఇది అందరికీ మీకు ఆన్సర్ తెలుసు అనుకుంటున్నా. సో 10 seconds టైం తీసుకుని దీని ఆన్సర్ చేయండి. సో అమిత్ షా, అజేందర్ సింగ్ లోడి, రాకేష్ శర్మ, సయ్యద్ ఫజల్ అలీ. సో ఆన్సర్ ఈజ్ అమిత్ షా. సో పార్లమెంటరీ కమిటీ అఫీషియల్ లాంగ్వేజెస్కి చైర్పర్సన్గా రీఎలెక్ట్ అయింది ఎవరంటే అమిత్ షా గారు. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ హ్యాస్ రైజ్డ్ ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్ టు ఫైనాన్షియల్ ఇయర్ 25కి వరల్డ్ బ్యాంకు వృద్ధి రేటు అంచనాని 6.6% నుంచి ఎంతకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇది ఆల్రెడీ మనం 3-4 days బ్యాక్ డిస్కస్ చేసుకున్నాం. రైట్. ఆన్సర్ ఈస్ 7%. నెక్స్ట్, ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ ద ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ఫ్రమ్ ఒడిస్సా ఆన్ September 6, 2024. సో ఇది అగ్ని-4. ఆల్రెడీ మనం ఈ కాంటెక్స్లో అగ్ని మిసైల్స్ గురించి అవ్వచ్చు, ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి అవ్వచ్చు. సో ఇందులో 5 రకాల క్షిపణి వ్యవస్థలు ఉంటాయి. వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనం ఏవైతే ఎన్ని రోజులు చదువుకున్నామో వాటన్నిటిని కూడా రివిజన్ చేసుకోవచ్చు. రైట్. ఇకపోతే మేజర్గా వెళ్తే బ్రిక్స్ అంటే భయం ఎందుకు అని జైశంకర్ గారు కామెంట్స్ చేయడం జరిగింది. సో ఏమన్నారంటే మేజర్గా G20 కూటమి ఉండగా G7 పేరుతో మరో కూటమిని ఎందుకు కొనసాగిస్తున్నారంటూ ఎదురు ప్రశ్నించడం జరిగింది. సో మోస్ట్లీ చాలామంది ఎందుకు బ్రిక్స్ కంట్రీస్ ఉండాలి, అది అవసరం లేదు బ్రిక్స్ కూటమి. సో ఆ కాంటెక్స్లో ఈయన G20 ఉండగా G7 కూటమి ఎందుకు అవసరం అనేసి ఈయన కూడా రివర్స్ క్వశ్చన్ చేశారు. G7లోకి వేరే దేశాలను రానివ్వటం లేదు, అందుకే మేము మా సొంత కూటమిని ఏర్పాటు చేసుకున్నాం అనేసి జయశంకర్ గారు పేర్కొన్నారు. సో ఈ కాంటెక్స్లో మనం బ్రిక్స్ అవ్వచ్చు, అదేవిధంగా G20 కంట్రీస్ ఏంటి, G7 కంట్రీస్ ఏవేవి ఉన్నాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో మేజర్గా ఏ కంట్రీస్ ఏ కూటమిలోకి వస్తాయి అనేది డిస్కస్ చేసుకుంటాం. దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇటువంటి అన్ని అంశాలని ఇఫ్ ఇన్ కేస్ ఫర్దర్గా వచ్చే అంశాలు మనం డిస్కస్ చేసుకుందాం. రైట్. G20 కంట్రీస్ ఏంటి, G7 కంట్రీస్ ప్లస్ రష్యా, అదేవిధంగా మిగతా 12 దేశాలు ఉన్నాయి. సో అవి ఏంటంటే మనం చూద్దాం ఇప్పుడు. సో ఏంటి G7 కంట్రీస్ మనందరికీ తెలుసు. జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, కెనడా, USA, ఇటలీ, జపాన్, అదేవిధంగా రష్యా. వీటితో పాటు ఇంకొక 12 కంట్రీస్ కూడా ఉన్నాయి. అవేంటండి టర్కీ, యూరోపియన్ యూనియన్, అర్జెంటీనా, బ్రెజిల్, సౌత్ కొరియా, మెక్సికో, చైనా,
ఇండోనేషియా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, ఇండియా, సౌత్ ఆఫ్రికా. సో ఈ కాంటెక్స్ట్లో భాగంగా దీన్ని మనం ఏ ట్రిక్ను ఉపయోగించుకొని ఆన్సర్ చేయొచ్చు అంటే ఇక్కడ పక్కన రాసాం చూడండి. గురూజీ సీతా अब SSC FCI में జాబ్ కర్తీ హై. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఈ ట్రిక్ని ఉపయోగించుకొని దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గురూజీ సీతా अब SSC FCI में జాబ్ కర్తీ హై. సో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క ఇది తీసుకుంటే సరిపోతుంది, రైట్? సో ఈ విధంగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, జీ ఫర్ జర్మనీ, రైట్? అదేవిధంగా యూ ఫర్ USA, లేదంటే ఆర్ ఫర్ రష్యా, యూ ఫర్ యునైటెడ్ కింగ్డమ్, జే ఫర్ జపాన్, ఐ ఫర్ ఇండియా, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటాం, రైట్? అదేవిధంగా సార్క్ రిలేటెడ్ అయితే మనం ఆల్రెడీ 2-3 days బ్యాక్ సార్క్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సార్క్ అంటే ఏం చెప్తాం? MBBS పై. MBBS అంటే మాల్దీవ్స్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. సో ఈ విధంగా ఈ ట్రిక్స్ని గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇకపోతే బ్రిక్స్ రిలేటెడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో బ్రిక్స్లో ఎన్ని దేశాలు ఉన్నాయి మొత్తంగా? చైనా, ఇండియా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. సో ఈ 5 కూడా మేజర్ కంట్రీస్ ఏంటంటే చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, రష్యా, అదేవిధంగా బ్రెజిల్ అనేవి స్టార్టింగ్ నుంచి ఏర్పడినటువంటి దేశాలు. అయితే ఇటీవల కాలంలో కొత్తగా దీని లోపలికి వచ్చిన దేశాలు ఏంటంటే సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అదేవిధంగా ఇరాన్, ఇథియోపియా. సో మొత్తంగా బ్రిక్స్లో ఎన్ని దేశాలు ఇప్పుడు ఉన్నాయంటే 10 దేశాలు ఉన్నాయి. సో ఏంటంటే ఆ దేశాలు? చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, రష్యా, బ్రెజిల్. అదేవిధంగా కొత్తగా వచ్చిన 5 కంట్రీస్ సౌదీ అరేబియా, ఈజిప్ట్, UAE, ఇరాన్, అదేవిధంగా ఇథియోపియా, రైట్? ఇకపోతే ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారు. సో ఈ కాంటెక్స్ట్లో మనం పార్టీ ఫిరాయింపులు యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి MCQ సిరీస్లో భాగంగా మనం అన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ రావచ్చు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అనేది మనం ఒకటి డిస్కస్ చేసుకున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే అది చూడండి. మీకు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి డీటెయిల్డ్గా అనాలిసిస్ అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం MCQs గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం జస్ట్ కొంచెం ఈ యాంటీ డిఫెక్షన్ లా గురించి డిస్కస్ చేసుకుందాం. సో పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో 1985 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి ఎవరంటే రాజీవ్ గాంధీ గారు. సో పార్టీ ఫిరాయింపులను నిరోధించడానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి 1985లో 52వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే 10వ షెడ్యూల్ని రాజ్యాంగానికి యాడ్ చేయడం జరిగింది. సో మేజర్గా మనకి డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఏంటంటే 102, అదేవిధంగా 191. సో ఈ 2 ఆర్టికల్స్ ద్వారానే మనకి అనర్హత వేటు అనేది వేయడం జరుగుతుంది. సో ఏ విధంగా ఫిరాయింపులకి పాల్పడితే ఈ ఫిరాయింపు చట్టం అనేది వర్తిస్తుందంటే, ఒకటి ఎలక్టెడ్ మెంబర్స్కి, ఇండిపెండెంట్ మెంబర్స్కి, అదేవిధంగా నామినేటెడ్ మెంబర్స్కి. సో పార్టీ నుంచి ఎన్నికైన అభ్యర్థికి, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థికి, అదేవిధంగా నామినేటెడ్ అభ్యర్థికి ఈ చట్టం అనేది వర్తిస్తుంది. సో ఎన్నికైన అభ్యర్థి స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేసిన, ఇఫ్ ఇన్ కేస్ పార్టీ విప్ కావచ్చు, రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఓటింగ్ వేసేటప్పుడు అనర్హత వేటుకు గురవ్వడం జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఇండిపెండెంట్ మెంబర్ ఎవరైనా వేరే పొలిటికల్ పార్టీలోకి ఎంటర్ అయినప్పుడు ఆయన సభ్యత్వం కూడా రద్దు అవుతుంది. అదేవిధంగా నామినేటెడ్ మెంబర్కి 6 months అనే పీరియడ్ ఉంటుంది. సో ఈ 6 months తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా పొలిటికల్ పార్టీలోకి జాయిన్ అయితే అక్కడ కూడా ఆయనకి అనర్హత వేటుకు గురవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది పనిచేయడం జరుగుతుంది. అయితే దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో స్పీకరు, చైర్మన్కి ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి మినహాయింపులు ఉన్నాయి. అదేవిధంగా 2/3 ఏదైనా పార్టీ మెర్జ్ అయిందంటే వేరే పార్టీలోకి, అక్కడ కూడా ఈ పార్టీ ఫిరాయింపు నుంచి మినహాయించడం జరిగింది. సో
కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1/3 అనే నిబంధన ఉండే 93rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దాన్ని 2/3గా తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క డిస్క్వాలిఫికేషన్, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి డిస్క్వాలిఫికేషన్స్కి ఫైనల్ అథారిటీ ఎవరంటే ప్రిసైడింగ్ ఆఫీసర్. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో అయితే స్పీకర్, రాజ్యసభలో అయితే చైర్మన్, రైట్. అదేవిధంగా విధానసభలో అయితే విధానసభ స్పీకర్, శాసన మండలిలో అయితే శాసన మండలి చైర్మన్ దీని యొక్క ఫైనల్ అథారిటీగా ఉంటారు. అయితే ఇక్కడ ఫైనల్ అథారిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి అవి జ్యుడిషియల్ రివ్యూకు కూడా గురవుతాయి అనేసి కిహాటో హలోహన్ కేసులో చెప్పడం జరిగింది. కిహాటో హలోహన్ కేసులో 1993లో భాగంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది, రైట్. ఇది మాత్రమే కాకుండా ఎస్సీ ఇంటర్ప్రిటేషన్ ఇన్ జి విశ్వనాథన్ జడ్జిమెంట్ ఇన్ 1996 కేస్ అన్అటాచ్డ్ మెంబర్ అమర్ సింగ్. సో ఈ జడ్జిమెంట్ కూడా చెప్పడం జరిగింది. సో ఇందులో మేజర్గా పార్టీ ఫిరాయింపుల వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటుందంటే స్టెబిలిటీ ఉంటుంది, అదేవిధంగా పార్టీలో క్రమశిక్షణ అనేది ఉంటుంది. అయితే డిసడ్వాంటేజెస్ ఏంటంటే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఉండదు. ఎందుకంటే మేజర్గా విప్ అవ్వచ్చు, రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే అక్కడ సభ్యత్వం రద్దు అవుతుంది. అదేవిధంగా ఇక్కడ డిసెంట్కి డిస్క్వాలిఫికేషన్ కూడా ఇఫ్ ఇన్ కేస్ అసమ్మతి తెలియజేసినప్పటికీ కూడా అది డిస్క్వాలిఫై చేసే స్కోప్ ఉంది. కాబట్టి ఇది మెంబర్ యొక్క ఫ్రీడమ్ని ఎఫెక్ట్ చేసే విధంగా ఉంటుందనేసి మనం చదువుకోవచ్చు. సో దీని గురించి సంబంధించి ఎంసీక్యూస్ కావాలంటే మనం ప్రేరణ సిరీస్లో భాగంగా చెప్పుకున్నాం, అక్కడ ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి, చూడండి. వడ్డీ రేట్లు తగ్గించిన ఈసీబీ. సో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడడంతో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పటి వరకు వడ్డీ రేట్లు 3.75% ఉండగా దీన్ని 3.5%కి తగ్గించింది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా వచ్చే వారంలో నిర్వహించే సమావేశంలో రేట్లు కోత ప్రారంభిస్తుందనే అంచనాలు పెరిగాయి. సో ఈ విధంగా ఈసీబీ అవ్వచ్చు, అదేవిధంగా ఫెడరల్ రిజర్వ్ అనేవి వడ్డీ రేట్లు తగ్గడం వల్ల ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, ఇఫ్ ఇన్ కేస్ వడ్డీ రేట్లు పెంచడం వల్ల ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి. సో మేజర్గా ఫెడరల్ రిజర్వ్ అవ్వచ్చు, ఇటు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అనేవి వడ్డీ రేట్లు పెంచడం వల్ల చాలా వరకు భారతదేశంలో ఉన్న ఎఫ్డిఐస్ అవ్వచ్చు, ఎఫ్పిఐస్ అవ్వచ్చు, ఇవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో క్రౌడింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ వడ్డీ రేట్లు మంచిగా వస్తాయి కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు రిటర్న్స్ బాగుంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఎఫ్డిఐ రిలేటెడ్గా కంటే ఈ వడ్డీ రేట్లు అదేవిధంగా ఇన్ఫ్లేషన్కి రిలేటెడ్గా మధ్య ఎటువంటి సంబంధం ఉంటుందనేది మనం ఇక్కడ చదువుకుంటాం మేజర్గా. సో ఆర్బీఐకి సంబంధించి మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్లో మనకి 2 రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఒకటి క్వాలిటేటివ్, రెండవది క్వాంటిటేటివ్ మెజర్స్ అనేవి ఉంటుంది. సో ఒకటి గుణాత్మకమైనటువంటిది, ఇది పరిమాణాత్మకమైనటువంటి మెజర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే వడ్డీ రేట్లని ఆర్బీఐ పెంచడం తగ్గించడం జరుగుతుంది. అది ఎప్పుడు, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడం జరుగుతుంది. అదేవిధంగా రిసెషన్ టైం అవ్వచ్చు, డిఫ్లేషన్ టైంలో మనీ సప్లైని ఇంక్రీజ్ చేయడానికి వడ్డీ రేట్లని తగ్గించడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో చూసుకుంటే ఆర్బీఐ వినియోగించే మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే రెపో రేట్, అదేవిధంగా స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ రేట్. ఇందులో భాగంగానే మనకి రెపో రేట్ అవ్వచ్చు, అదేవిధంగా రివర్స్ రెపో రేట్ అనేవి కూడా వస్తాయి. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కారిడార్, మెయిన్ లిక్విడిటీ మేనేజ్మెంట్ టూల్, ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్స్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రెపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. సో ఇందులో మేజర్గా మనకి ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే ఎక్కువగా వినియోగించేవి రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, అదేవిధంగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. సో ఇఫ్ ఇన్ కేస్ ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే ఈ రేటుల్ని ఏ విధంగా చేస్తుందంటే, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే అంటే మనీ సప్లైని తగ్గించాలి అంటే ఆర్బీఐ రెపో రేట్స్ని పెంచుతుంది, రివర్స్ రెపో రేట్స్ని పెంచుతుంది, బ్యాంక్ రేట్స్ని పెంచుతుంది, సిఆర్ఆర్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఎస్ఎల్ఆర్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సేల్ చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సేల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజల దగ్గర ఏదైతే మనీ ఉంటుందో అది ఆర్బీఐ దగ్గర రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏమవుతుంది, మనీ సప్లై అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మనీ సప్లై తగ్గుతుందో అప్పుడు ఖచ్చితంగా మనం
ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయగలం. సో ఈ విధంగా మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ని ఆర్బీఐ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ డిఫ్లేషన్ టైం అవ్వచ్చు, రిసెషన్ టైం అవ్వచ్చు, ఇటువంటి సమయంలో ఆర్బీఐ ఏం చేస్తుందంటే నార్మల్గా స్టెబిలైజేషన్ తీసుకురావడానికి ఆర్థిక వ్యవస్థని ఈ రెపో రేట్స్ అవ్వచ్చు వీటన్నిటిని తగ్గిస్తుంది. సో వీటిని తగ్గించడం వల్ల ఏమవుతుంది, మార్కెట్లోకి లేకపోతే బిజినెస్లోకి మనీ సప్లై అనేది పెరుగుతుంది. సో మనీ సప్లై పెరగడం వల్ల అక్కడ కన్జంప్షన్ డిమాండ్ అవ్వచ్చు, ఇవన్నీ పెరగడం వల్ల ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, తద్వారా ఎకనామిక్ గ్రోత్ను కూడా సాధించవచ్చు. రైట్. ఇకపోతే పంచాయతీ ఉప ఎన్నికల్లో కాగితరహిత ఓటింగ్ విధానాన్ని ఏ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే, ఎక్కడ తీసుకొచ్చారంటే మధ్యప్రదేశ్లో జరిగిన రాష్ట్ర ఎన్నికల సంఘం భోపాల్ జిల్లాలోని పంచాయతీ ఉప ఎన్నికకు గాను ఒక బూత్లో కాగితరహిత ఓటింగ్ను విజయవంతంగా నిర్వహించింది. సో ఈ కాంటెక్స్ట్లో భాగంగా మనం పేపర్లెస్ ఓటింగ్ వ్యవస్థ అనేది రావాల్సిన అవసరం ఉందా లేదా అనే అన్ని అంశాల గురించి కూడా మనం మెయిన్స్ కోణంలో కూడా చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్షన్ రిఫార్మ్స్లో భాగంగా ఎటువంటి సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుంది అనే దాంట్లో ఒకటి పేపర్లెస్ ఓటింగ్ గురించి చెప్పుకోవచ్చు. అదేవిధంగా పొలిటికల్ పార్టీని ఆర్టీఐ పరిధిలోకి తీసుకొస్తే చెప్పచ్చు. అదేవిధంగా క్రిమినలైజేషన్ ఇన్ పాలిటిక్స్, రాజకీయాల్లో నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని నిరోధించడం కావచ్చు. సో ఇటువంటి అన్ని అంశాలు, కోడ్ ఆఫ్ కండక్ట్ని ప్రాపర్గా అమలు చేసే ఇటువంటి విధానాలన్నీ కూడా మనకి ఎన్నికల సంస్కరణలో భాగంగా తీసుకొస్తే అక్కడ ఎన్నికలు అనేవి సజావుగా జరుగుతుంది. ఎక్కడైతే ఎన్నికలు సజావుగా జరుగుతాయో అక్కడ ప్రజాస్వామ్యం అనేది పరిడవిల్లుతుందని మనం చెప్పవచ్చు. రైట్. సో ఈ కాంటెక్స్లో చూసుకుంటే పంచాయతీ ఉప ఎన్నికల్లో కాగితరహిత ఓటింగ్ విధానాన్ని ఏ రాష్ట్రంలో తీసుకురావడం జరిగిందంటే మధ్యప్రదేశ్లో తీసుకురావడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో భాగంగా మనం ఏ అంశాల గురించి పాలిటీ పరంగా చదువుకుంటామంటే అర్బన్, అదేవిధంగా రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ గురించి, అంటే 73, 74వ రాజ్యాంగ సవరణల గురించి మనం ఇక్కడ చదువుకోవాలి. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ని ఇఫ్ ఇన్ కేస్ కరెంట్ అఫైర్స్లో నార్మల్గా ఏ అంశాలు ఇచ్చినా కూడా దాన్ని మనం బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని చదువుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు యూపీఎస్సీ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీజీపీఎస్సీ అవ్వచ్చు. సో ఇందులో మేజర్గా బ్యాక్గ్రౌండ్ పరంగానే మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్ని చదువుకుంటే మనకి మంచి స్కోర్ వస్తుంది. రైట్. ఇకపోతే ధరలు స్వల్పంగా పెరిగాయి. సో ఇది కూడా మనం ఇన్ఫ్లేషన్ భాగంగానే చదువుకోవాల్సి వస్తుంది. రైట్. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 3.6% చేరడం జరిగింది. అయితే ఇంతకుముందు 3.6 ఉంది. హౌవెవర్ కూరగాయలు అవ్వచ్చు, పప్పు ధాన్యాల ధరల్లో 2 అంకెల పెరుగుదల ఉండటం ఇందుకు కారణమైందనేసి మేజర్గా చెప్పుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 5.66%గా నమోదైందని చెప్పారు. సో ఇంతకు ముందుతో పోలిస్తే రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోనే ఉందనేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో మనం ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణానికి సంబంధించి ఏ అంశాలు మనం చదువుకోవాలంటే, ఒకటి ద్రవ్యోల్బణంలో ఉన్నటువంటి రకాలు, టైప్స్ గురించి చదువుకోవాలి. అటు రేట్ వైజ్ కావచ్చు, ఇటు కాజ్ వైజ్ కావచ్చు, ఎన్ని రకాలు ఉన్నాయి అనే అంశం గురించి మనం చదువుకోవాలి. సో రేట్ వైజ్ అంటే ఏం చెప్తాం, గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు. రైట్. అదేవిధంగా పాకే ద్రవ్యోల్బణం కావచ్చు, అదేవిధంగా నడిచే వాకింగ్ ద్రవ్యోల్బణం కావచ్చు, గ్యాలోపింగ్ ద్రవ్యోల్బణం కావచ్చు, హైపర్ ద్రవ్యోల్బణం. సో ఈ విధంగా రేట్ వైజ్ పరంగా ఇన్ఫ్లేషన్లో ఈ రకాలను చదువుకుంటాం. అదేవిధంగా కాజ్ వైజ్ అయితే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, అదేవిధంగా కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ గురించి చదువుకుంటాం. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ మెథడ్స్, సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గురించి, అదేవిధంగా డబ్ల్యూపిఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గురించి చదువుకుంటాం. సో ఈ విధంగా సిపిఐలో ఉన్నటువంటి రకాల గురించి, సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్, సిపిఐ అగ్రికల్చర్ లేబర్, సిపిఐ రూరల్, సిపిఐ అర్బన్, అదేవిధంగా సిపిఐ కంబైన్డ్, ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా చదువుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సిపిఐకి అదేవిధంగా డబ్ల్యూపిఐకి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటి, ఇన్ఫ్లేషన్ పెరగడానికి గల కారణాలు కావచ్చు, ప్రభుత్వం తీసుకునే చర్యలు, ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం డీటెయిల్డ్గా ద్రవ్యోల్బణం గురించి చదువుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఫుడ్ ఇన్ఫ్లేషన్ కావచ్చు, కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అడగచ్చు. రైట్. ఈ విధంగా ఒక్కొక్క అంశం గురించి కూడా మనం చదువుకోవాలి. జీడిపి డిఫ్లేటర్. సో ఈ విధంగా హోలిస్టిక్గా ఎప్పుడైనా మనం చదువుకుంటే మనకి చాలా మంచి స్కోప్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనం సబ్జెక్ట్ని కూడా ఈజీగా చదువుకోవచ్చు. రైట్. ఇకపోతే రానున్నది బయో విప్లవం అనేసి మనకి
మేజర్గా ఈనాడు ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం బయోటెక్నాలజీ గురించి చదువుకుంటాం. సో ఈ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ బయోటెక్నాలజీని ఏ ఏ రంగాల్లో వినియోగిస్తారనేది చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో అవ్వచ్చు, హెల్త్ పరంగా అవ్వచ్చు, ఇండస్ట్రియల్ పరంగా అవ్వచ్చు. సో ఈ విధంగా అనేక రంగాల్లో ఈ బయోటెక్నాలజీని వినియోగించడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో బయో విప్లవం అనేది తీసుకురావడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. సో ఏంటి? సో మేజర్గా ఈ ఎడిటోరియల్ దేనికి సంబంధించిందంటే, ఆధునిక కాలంలో జీవ సాంకేతికత రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. ఆహార, ఔషధ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో నూతన ఆవిష్కరణలు అందిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా అప్లికేషన్ పార్ట్. ఏంటి? ఆహారానికి సంబంధించి అవ్వచ్చు, ఫార్మాస్యూటికల్కి సంబంధించి అవ్వచ్చు, వ్యవసాయానికి సంబంధించి అవ్వచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీలకు సంబంధించి అవ్వచ్చు, అదేవిధంగా హెల్త్ పరంగా అనేక నూతన ఆవిష్కరణలు ఈ రంగంలో వస్తున్నాయని చెప్పారు. ఈ రంగంలో ప్రపంచంలో 12వ స్థానాన్ని ఆక్రమించిన ఇండియా ఏషియా పసిఫిక్ దేశాల్లో 3వ స్థానంలో ఉంది. సో ఇంటర్నేషనల్గా 12వ స్థానంలో ఉంటే ఆసియా పసిఫిక్లో 3rd ప్లేస్లో ఉండడం జరిగింది. సమీప భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా వెలుగొందుతుంటున్న బయోటెక్నాలజీ రంగానికి అన్నిందలా వెన్నుదన్నుగా నిలవడం ప్రభుత్వాల బాధ్యత. అయితే ఈ సెక్టార్ అనేది డెవలప్ అవుతూ ఉంది. సో దీనికి ఖచ్చితంగా ఇన్సెంటివ్స్ అవ్వచ్చు, సబ్సిడీస్ అనేవి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇవ్వాలి. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా అని చెప్పడం జరిగింది. సో పరిశోధనకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందనేసి ఇందులో చెప్పడం జరిగింది. మేజర్గా అంతకంతకు అధికమవుతున్న వాతావరణ మార్పులు, కాలుష్యం, వ్యర్థాలు, వనరుల క్షీణత దేశానికి పెను సవాళ్లు విసురుతున్నాయి. మరోవైపు శిలాజ ఇంధనాలకు, ఆహారానికి డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. సో మేజర్గా ప్రస్తుతం ఉన్నటువంటి ఇష్యూస్ గురించి చెప్పారు. ఏంటంటే అవి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవ్వచ్చు, క్లైమేట్ చేంజ్ ఇష్యూ అవ్వచ్చు, వేస్ట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, అదేవిధంగా వనరుల క్షీణత, నేచురల్ రిసోర్సెస్ డిప్లేషన్ కావచ్చు. ఇటువంటివన్నీ కూడా మన భూమండలానికి అవ్వచ్చు, భూగ్రహానికి అవ్వచ్చు, మానవ వలకి పెను సవాళ్ళను విసురుతున్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా అట్ ది సేమ్ టైం ఫాజిల్ ఫ్యూయల్ అనేది కూడా ఎక్కువగా వినియోగించడం, దాని యొక్క డిమాండ్ కూడా పెరగటం వలన ఎనర్జీ డిమాండ్ అనేది పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్కి సంబంధించి కూడా డిమాండ్స్ అనేవి పెరుగుతున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఖచ్చితంగా బయోటెక్నాలజీని వినియోగించుకుంటేనే ఈ సవాళ్ళు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కరించగలము అని చెప్పడం జరిగింది. సో అయితే దీనికి సంబంధించి కొన్ని అవాంతరాలు ఉన్నాయని చెప్పారు. సో మేజర్గా ఏంటి? నిధులు అనేవి తక్కువగా ఉన్నాయి. సో ఫండింగ్ అనేది మేజర్ ఇష్యూగా ఉంది. ఎగ్జాంపుల్గా 2022-23లో 2045 కోట్లు మంజూరు చేస్తే 2023-24కి ఇంక్రీజ్ చేసినప్పటికీ మళ్ళీ 24-25కి మళ్ళీ డిక్రీజ్ చేశారు. సో ఈ విధంగా ఫండింగ్ అనేది మేజర్ ఇష్యూగా ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇన్ కేస్ ఫండింగ్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు. సో ఇది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దేశీయంగా టెక్నాలజీ ఆవిష్కరణలకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. సో ఇన్ కేస్ కొత్తగా ఏవైనా ఆవిష్కరణలు వచ్చినప్పటికీ కూడా మేధోపరమైనటువంటి హక్కులు సాధించడం చాలా పెద్ద సమస్యగా ఉందని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ప్రాజెక్టులకు సకాలంలో అనుమతులు అనేవి రావటం లేదు. ఇక్కడ బ్యూరోక్రటిక్ డిలేస్ అనేది కూడా మేజర్గా చెప్పున్నారు. ఈ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సో ఈ సమస్యలు ఎప్పుడైతే పరిష్కరిస్తామో అప్పుడు బయోటెక్నాలజీ రంగంలో మనం ముందుకు వెళ్తామనేసి చెప్పారు. సో ఈ బయోటెక్నాలజీ అనేది మనకి ఇటు మెయిన్స్ పర్స్పెక్టివ్లో అవ్వచ్చు, అటు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా చాలా ఇంపార్టెంట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అయితే డిఎంహెచ్ అనే వంగడం, ఇటీవల జిఎం మస్టర్డ్కి సంబంధించి DMH11 అనే వంగడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బయోటెక్నాలజీ. అదేవిధంగా బీటీ కాటన్ అవ్వచ్చు, బీటీ బ్రింజల్ అవ్వచ్చు. ఈ విధంగా మనం బయోటెక్నాలజీని ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా చదువుకుంటాం. ఇటు మెయిన్స్ పర్స్పెక్టివ్లో బయోటెక్నాలజీ యొక్క అప్లికేషన్స్, అనువర్తనాలు ఏంటి, సో అందులో ఏ ఏ అంశాలు తీసుకొచ్చారని చదువుకుంటాం. అదేవిధంగా బయోటెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలు, అడ్వాంటేజెస్ ఏంటి, బయోటెక్నాలజీకి ఎదురవుతున్న సవాళ్ళను ఏంటి, ప్రభుత్వం తీసుకొస్తున్న చొరవలేంటి, ఇటువంటివన్నీ కూడా మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకుంటాం, రైట్? ఇకపోతే సస్పెక్ట్ రిజిస్ట్రీతో సైబర్ నేరగాళ్లకు కళ్యాణ్. సో మేజర్గా ఇండియాలో సైబర్ సెక్యూరిటీ అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఇటీవల కాలంలో చూస్తున్నాం. సో కంటికి కనిపించకుండా 100 కోట్లు కొల్లగొడుతున్న ఇలాంటి సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో మోస్ట్లీ మనకి టెలిగ్రామ్ ఛానల్స్లో చాలా వరకు స్కామ్స్ అవ్వచ్చు. ఇటీవల కాలంలో ఫోన్ చేసి మీకు డబ్బులు ఇస్తాము, లేదంటే మీకు రిలేటెడ్గా కొరియర్ వచ్చింది, దానికి డబ్బులు వేయండి, డబ్బులు ఇస్తే మీకు చాలా వరకు డబ్బులు వస్తాయి అనేసి ఈ టైప్ ఆఫ్ సైబర్ మోసాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి.
సో వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ సస్పెక్ట్ రిజిస్ట్రీని తీసుకురావడం జరిగింది. మొత్తం 14 లక్షల మంది వివరాలతో దీన్ని రూపొందించడం జరిగింది. ఈ రిజిస్ట్రీలో మోసపూరిత యాప్లు, వెబ్సైట్లు, సంస్థలతో పాటు సైబర్ నేరగాళ్ళు, వారి నేర విధానం వంటి వివరాలు ఉన్నాయి. సో ఆల్రెడీ చెప్పాను, నేర విధానం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో టెలిగ్రామ్ ఛానల్స్లో ఈ టైప్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ మోసాలు ఎక్కువగా అవుతున్నాయి. అదేవిధంగా ఫోన్ కాల్స్ అవ్వచ్చు, ఫోన్ కాల్స్లో మీకు ఈ విధంగా బంగారం ఇస్తామని చెప్పేసి ఇంకేదో బ్లాబ్లా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాం, సో మీరు ఇంత డబ్బులు వేయాలి లేకపోతే మేము రైడ్కి వస్తామనేసి ఇటువంటి అన్ని అంశాలు, ఇటువంటి రిలేటెడ్ సైబర్ మోసాలు అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి ఇటీవల కాలంలో ఎక్కువగా అవుతున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సస్పెక్ట్ రిజిస్ట్రీని రూపొందించడం జరిగింది. సో ఇకపోతే సైబర్ నేరాల నియంత్రణకు కేంద్ర హోంశాఖ తాజాగా మరో 3 విభాగాలను ప్రారంభించడం జరిగింది. సో ఆ 3 విభాగాలు ఏంటి అనేది మనం ఇక్కడ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఆ 3 విభాగాల్లో ఏంటమ్మా? సైబర్ నేరాల నియంత్రణ కేంద్రం ఒకటి, సైబర్ నేరాల నియంత్రణ కేంద్రం. సో ఈ సైబర్ నేరాల నియంత్రణ కేంద్రం ఏం చేస్తుందంటే బ్యాంకులు, రుణ, బీమా, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, స్టాక్ ఎక్స్చేంజ్లు, పేమెంట్ అగ్రిగేటర్స్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో పాటు వివిధ రాష్ట్రాల పోలీసులు దీనిలో సభ్యులుగా ఉంటారు. మేజర్గా ఈ సైబర్ నియంత్రణ కేంద్రంలో ఆర్థికపరమైన సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో గుర్తించడం, డేటాను విశ్లేషించడం, వాటిని ఎదుర్కోవడానికి వ్యూహాలు రచించి అమలు చేయడం దీని యొక్క ప్రధానమైనటువంటి విధి. సో మోస్ట్లీ నేరాలు జరుగుతాయి కదా, సో ఆ నేరాలను గుర్తించడం, అదేవిధంగా వచ్చిన డేటా అంతటిని కూడా విశ్లేషించి దానికి అనుగుణంగా వ్యూహాలను రచించుకొని వాటిని అమలు చేసే ఇది ఈ సైబర్ నేరాల నియంత్రణ కేంద్రానికి ఉంటుందని చెప్పారు. సో ఇది I4Cలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. I4C అంటే ఏంటి? ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లో అంతర్భాగంగా ఈ సైబర్ నేరాల నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సో మనం చెప్పుకున్న 3 విభాగాల్లో ఇది ఒక విభాగం. రెండవది సమన్వయ ప్లాట్ఫామ్. ఈ సమన్వయ ప్లాట్ఫామ్లో మేజర్గా ఏముంటుందంటే సైబర్ నేరాల సమాచార నిక్షిప్తి నిధిగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఏ ప్రాంతాల నుంచి సైబర్ నేరగాలు ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి, ఏ ప్రాంతాల వారు ఎక్కువగా ఈ మోసాల బారిన పడుతున్నారు తదితర అంశాల ఆధారంగా డేటా షేరింగ్, క్రైమ్ మ్యాపింగ్ విశ్లేషణ చేస్తారు. ఈ సమన్వయ యొక్క మేజర్ ఈ సైబర్ సమన్వయ ప్లాట్ఫామ్ యొక్క మేజర్ విధి ఏంటంటే ఎక్కడెక్కడ ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఎక్కువగా మోసపోతున్నారు, ఎక్కడి నుంచి ఈ నేరగాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఇటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలిస్తుంది ఈ సమన్వయ ప్లాట్ఫామ్. ఇకపోతే థర్డ్ది సైబర్ కమాండోస్. సో సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం, కేసుల దర్యాప్తు చేతన కోసం సైబర్ కమాండో విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే 5 ఏళ్లలో 5,000 మంది పోలీసులను సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దాలన్నదే ప్రణాళికగా రూపొందించుకున్నారు. సో ఈ విధంగా సస్పెక్ట్ రిజిస్ట్రీ అవ్వచ్చు, సైబర్ నేరాల నియంత్రణ కేంద్రం అవ్వచ్చు, అదేవిధంగా సమన్వయ ప్లాట్ఫామ్, సైబర్ కమాండోల గురించి మనం ఈ 4 అంశాల గురించి చదువుకోవాలి. రైట్. ఇకపోతే సెబీ చైర్పర్సన్ స్పందించారా? ఆల్రెడీ మనం హిండెన్బర్గ్ రిపోర్ట్ గురించి అవ్వచ్చు. సో మేజర్గా ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్లో మనం ఏ విధమైనటువంటి అంశాలు చదువుకోవాలనేది మనం ప్రీవియస్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగానే చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏవేవి చదవాలో నేను జస్ట్ చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కాబట్టి. ఈ హిండెన్బర్గ్ రిపోర్ట్ అంటే ఏంటి, హిండెన్బర్గ్ సంస్థ అనేది ఎప్పుడు ఏర్పడింది, దానికి గల చైర్మన్ ఎవరు, సో హిండెన్బర్గ్ అదానికి సంబంధించి మేజర్గా ఏమేమి ఇష్యూని రైజ్ చేయడం జరిగింది, సో ఈ సెబీ చైర్పర్సన్ ఏ విధంగా కాంట్రవర్షియల్గా మారారు, రైట్. అదే కాకుండా సెబీ అనేది ఎప్పుడు ఏర్పడింది, ఆ తర్వాత అది స్టాట్యూటరీ సంస్థగా ఎప్పుడు ఏర్పడింది, చట్టపరమైన సంస్థగా ఎప్పుడు ఏర్పడింది, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవాల్సిన అవసరం ఉంది, రైట్. సో ఈ విధంగా ఈ అంశాన్ని మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ సెబీ చైర్పర్సన్ ఎవరండి? మాధవీపూరి బచ్. ఉత్తరప్రదేశ్లో మహిళలపై తోడేలు దాడి చేయడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్లో ఆపరేషన్ బెడియా అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ తోడేళ్ళ దాడి అనేది ఇంకా తగ్గడం లేదు. సో దీనికి రిలేటెడ్గా చాలా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. సో ఈ కాంటెక్స్లో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఆపరేషన్ బెడియా అంటే ఏంటి, అది ఏ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో దీనికి రిలేటెడ్గానే మనం చాలా అంశాల గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ పీ హంట్ అనేది
ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే కేరళ అనేసి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆపరేషన్ పీ హంట్ అనేది చైల్డ్ పోర్నోగ్రఫీని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిందని చదివాను. అదేవిధంగా అపరాజిత బిల్లుని ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పుకున్నాం. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన అంశాల గురించి కూడా మనం ఈ విధంగా చదువుకోవచ్చు. అదేవిధంగా పేపర్లెస్ ఎలక్షన్స్ని ఇటీవల కండక్ట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పుకుంటాం. సో ఈ విధంగా ఎగ్జామ్స్లో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడిగే స్కోప్ ఉంటుంది కాబట్టి చూసుకోండి. రైట్, ఇకపోతే రుణాలపై రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి. సో మేజర్గా 15th ఫినాన్స్ కమిషన్ అదేవిధంగా 16th ఫినాన్స్ కమిషన్లో ఉన్నటువంటి అంశాల గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో దీనికి రిలేటెడ్గా మనం నిన్న కరెంట్ అఫైర్స్లో భాగంగా 15th ఫైనాన్స్ కమిషన్ హారిజాంటల్ డివాల్యూషన్ అదేవిధంగా వెర్టికల్ డివాల్యూషన్ గురించి డీటెయిల్గా చదువుకున్నాం. అదేవిధంగా 15th కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ గురించి కూడా చదువుకున్నాం. సో స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ గురించి అవ్వచ్చు, రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ గురించి అవ్వచ్చు, ఎంత మొత్తంలో ఇచ్చిందని చదువుకున్నాం. అదేవిధంగా ఈ లోకల్ గవర్నెన్స్కి ఎన్ని కోట్ల వరకు నిధులను మంజూరు చేసింది అనేసి, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ని ఎంత మొత్తంలో డబ్బులు ఇచ్చింది, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు మేజర్గా ఏ అంశాల గురించి చెప్పారంటే తిరువనంతపురంలో భాజపాయేతర పాలిత 5 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సు అనేది జరగడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో బట్టి విక్రమార్క గారు కొన్ని అంశాల మీద ఫోకస్ చేయడం జరిగింది. సో మేజర్గా ఒకటి, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ట్యాక్సుల యొక్క షేర్ ఏదైతే ఉందో దాన్ని 41 నుంచి 50% పెంచాలనేసి అడిగారు. అదేవిధంగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా సరళత్వం రావాలనేసి చెప్పారు. రైట్, అదేవిధంగా సెస్ అదేవిధంగా సర్చార్జీలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే నిధులని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అందించాలనేసి చెప్పారు. ఇది మాత్రమే కాకుండా రుణాలపై రాష్ట్రాలకి కూడా స్వయం ప్రతిపత్తి ఉండాలి అనే అంశాల గురించి మేజర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం 15th ఫైనాన్స్ కమిషన్ గురించి చదువుకోవాలి. అదేవిధంగా 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి చదువుకోవాలి. సో ఇది మాత్రమే కాకుండా డీలిమిటేషన్కి సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల గణనీయ సహకారం. సో ఈ విధంగా డీలిమిటేషన్ గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో మొన్న రీసెంట్గానే 2024లో యూపీఎస్సీలో ఈ డీలిమిటేషన్ కమిషన్ గురించి అడిగారు. సో మేజర్గా ఏమడిగారు, ఈ డీలిమిటేషన్ కమిషన్ని ఎన్నిసార్లు సవరణ చేశారు అనే అంశం గురించి అడిగారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. రైట్, సో ఈ విధంగా మనం ప్రతి అంశం గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈనాడు ఎడిటోరియల్లో ఇంకొక అంశం ఏంటంటే ఏటి వరదను ఎదుర్కోవడం ఎలా అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఫ్లడ్స్ గురించి చదువుకుంటాం కదా. సో ఫ్లడ్స్ గురించి మనం డీటెయిల్డ్గా మనం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా సెప్టెంబర్ 2న వచ్చినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఫ్లడ్స్ రిలేటెడ్ మెయిన్స్ కంటెంట్ కావాలంటే అక్కడికి వెళ్ళి చూడండి. సో మేజర్గా ఫ్లడ్స్ అనేవి ఎందుకు ఇటీవల కాలంలో ఏర్పడుతున్నాయి, దానికి గల కారణాలు ఏంటి, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చొరవలు ఏంటి, రైట్, అదేవిధంగా దీని యొక్క ఇంపాక్ట్స్ ఏంటి, రైట్, అదేవిధంగా ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, మెజర్స్ ఇటు స్ట్రాటజిక్ మెజర్స్ అదేవిధంగా ఇటు నాన్ స్ట్రాటజిక్ మెజర్స్ ఏ విధంగా తీసుకుంటే ఈ వరదలను మనం నిరోధించవచ్చు, అంటే మేజర్గా ఏవైతే ఇంపాక్ట్స్ జరుగుతాయో వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో సెప్టెంబర్ 2 వీడియోలో భాగంగా డిస్కస్ చేసుకున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే దాన్ని చూడండి. రైట్, ఐ హోప్ మీ అందరికీ కరెంట్ అఫైర్స్ వీడియో అర్థమైందా అనుకుంటున్నా. సో మళ్ళీ ఇదే సమయానికి రేపు కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.